గతంలో అమూల్యని కిడ్నాప్ చేసి బంధించిన కేసులో అరెస్ట్ అయి జైలుకు పోయాడు విశ్వక్. ఆ కేసులో బెయిల్పై విడుదల అయ్యి వచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే కేసులో జైలు పాలు కాబోతున్నాడు విశ్వక్. మరి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిపోతున్నాడో, ధీరజ్ కోసం కారు కొనాలని ఫిక్స్ అయిన ప్రేమ అందుకోసం కావాల్సిన 10 లక్షల్ని ఎలా సంపాదించాలా అన్న ఆలోచనలో పడింది. ఈ రోజు జూన్ 19 రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే 10 లక్షలు సంపాదించాలంటే దాదాపు 2 ఏళ్లు పట్టేస్తుంది. కారు కొనడానికి 2 ఏళ్లు వెయిటింగ్ అంటే మన వల్ల కాదు అని అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ వచ్చి అద్దం కంటే నువ్వే అందంగా ఉన్నావులే కానీ ఏమైంది అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ ధీరజ్ని హక్ చేసుకొని కారు పోయిందనే బాధ లేదరా, మళ్ళీ డెలివరీ బాయ్గా మారావు, నీ లైఫ్ని ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వచ్చింది అని బాధపడుతుంది ప్రేమ. బాధపడితే కారు తిరిగి వస్తుందా, కొన్నాళ్ళ తర్వాత ఈ కష్టాలన్నీ తీరిపోతాయని అంటాడు ధీరజ్. ఎలా తీరుతాయిరా, కారెలా కొంటావు, నీ కాళ్ళపై నువ్వు నిలబడి నీ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంటావు అని అంటుంది ప్రేమ. అడుగుపడటం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నిలబడ్డం మాత్రం పక్కా. నువ్వు నాకు ధైర్యంగా నిలబడి చాలు, ఎన్నిసార్లు పడినా లేస్తాను అంటూ ప్రేమని గుండెలకు హత్తుకుంటాడు ధీరజ్. కారు తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే బావుండు అని అంటుంది ప్రేమ. అటు శ్రీవల్లి కుటుంబాల మధ్య గీతలు చెరిగిపోతుంటే నాకు ఎక్కడ విలువ ఉంటుందంటూ చిచ్చు పట్టడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంతలో బల్లక్కాయ్ అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమలు. మా బల్లక్క ఏం చేస్తుంది అంటూ వెటకారంగా అడుగుతారు. ఆ, మామయ్య గారు నీ బండెక్కొచ్చారు కదా, తెగ పొంగిపోతున్నా అని అంటుంది శ్రీవల్లి. కనిపిస్తుందిలే ఎంత పొంగిపోతున్నావో, నమ్మేశాంలే అని అంటుంది నర్మద. నా మంచితనాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని అంటుంది శ్రీవల్లి. అర్థం చేసుకున్నాం కాబట్టే కదా నిన్ను నీ కడుపుని కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి వచ్చింది అని అంటుంది ప్రేమ. ఆ మాటతో శ్రీవల్లి మళ్ళీ నా మీద కొత్త కాన్సెప్ట్ ప్రయోగించబోతున్నారా, ఏంటది అని అంటుంది. ఈసారి ఛాన్స్ నీకే ఇవ్వాలని అనుకుంటున్నాం, ఏం కావాలో చెప్పు అని అంటారు నర్మదా ప్రేమలు. అబ్బా! మీ ప్రేమకు చాలా పెద్ద థాంక్స్ కానీ, నేను ఆల్రెడీ అన్నీ చేసేశాను, తినేశాను కూడా. ఇక నిద్రపోవడమే ఆలస్యం అని అంటుంది శ్రీవల్లి. అవునా? మరి మందులు వేసుకున్నావా అని అంటే, వేసేసుకున్నా అని శ్రీవల్లి అంటే, వేసుకోలేదని సుకన్య అంటుంది. అదేంటి ఇద్దరూ తలో మాట చెప్తున్నారు? ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయో తీయండి అని అంటారు నర్మదా ప్రేమలు. ఎందుకు చెల్లాయిలు అని శ్రీవల్లి అంటే, టాబ్లెట్స్ ఎందుకంటావు ఏంటి? బుద్ధి లేకుండా, నువ్వు మింగడానికి అని అంటుంది ప్రేమ. నేను మింగుతానులే చెల్లాయిలు, మీరు మింగేసేలా చూడకుండా వెళ్ళిపోండి అని అంటుంది శ్రీవల్లి. అలా ఎలా వదిలేస్తాం అక్కాయ్, నీతో మందులు మింగించకపోతే అత్తయ్య గారు మాపై ఆగ్రహిస్తారు సుమి. అందుకే మా ముందే మందులు వేసుకోవచ్చు కదా, తీ తీ అని అంటుంది నర్మద. శ్రీవల్లి దిక్కులు వెతికేసరికి ఏంటి టాబ్లెట్స్ అంటూ ఒకరినొకరు చూసుకుంటున్నారు, అంటే మీరు మొన్న చూపించినవి దొంగ టాబ్లెట్స్ అన్నమాట అని అంటుంది ప్రేమ. చూడు చెల్లాయ్, నువ్వు నన్ను అనుమానించు కానీ నా కడుపుని కాదు, మందులు ఇవ్వమని చూస్తున్నాను అంతే అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. ఆ మందులేవో ఇచ్చి చావవే, లేదంటే మా చెల్లెలకు అనుమానం ఎక్కువ అవుతుంది అని అంటుంది శ్రీవల్లి. దాంతో సుకన్య మందుల బాక్స్ని తీసుకుని వస్తుంది. దాన్ని లాక్కున్న నర్మద, బల్లక్కాయ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కదా, లేదంటే చెప్పు, తెల్లార్లు మోషన్స్ అవుతాయి అని అంటుంది. చెప్పాను కదా నన్ను అనుమానించండి కానీ నా కడుపుని కాదని అని అంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ ఇక మొదలు పెడదామా అంటూ టాబ్లెట్స్ని శ్రీవల్లి నోట్లో కుక్కుతుంది. సరే ఈ రాత్రికి ఈ డోస్ చాలు, రేపు మార్నింగ్ మరో డోస్ ఇస్తామని వెళ్తారు నర్మదా ప్రేమలు. ఇక ఇంకేముంది, మందుల ఎఫెక్ట్తో తెల్లార్లు వాష్రూమ్కి తిరుగుతూ ఉంటుంది శ్రీవల్లి. అటు ఇడ్లీగాడు రైస్ మిల్లులో కొట్టేసిన డబ్బులతో భాగ్యానికి పట్టీలు కొని తీసుకొస్తాడు. వాటిని చూసి మురిసిపోతుంది భాగ్యం. ఎక్కడివి అని భాగ్యం అడిగితే ఈ ప్రశ్నలు ఎందుకు, ముందు ఖాళీలు ఇవ్వు అంటూ భాగ్యం కాలిని ఒళ్ళో పెట్టుకొని పట్టీలు పెడతాడు ఇడ్లీ. గజ్జెగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో అంటూ సాంగ్ వేసుకుంటాడు ఇడ్లీ. సర్లే కానీ ఈ పట్టీలు ఎలా కొన్నామని అడుగుతుంది భాగ్యం. దాంతో ఇడ్లీగాడు రైస్ మిల్లులో 20,000 కొట్టేశాను, వాటితోనే కొన్నాను అని అంటాడు ఇడ్లీ. దాంతో భాగ్యం ఓరి సచ్చినోడా కొంప ముంచావు కదరా అంటూ చావబాదుతుంది. ఆ రైస్ మిల్లుని మొత్తం మన గుప్పెట్లో పెట్టుకొని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఇలాంటి చిల్లర దొంగతనాలు ఏంట్రా, పనికి మాలినోడా, పనికి మాలిన వెధవ అంటూ చితకబాదేస్తుంది భాగ్యం. చూడు భాగ్యం, ఎప్పుడో కుంభస్థలం కొడదామని చూస్తూ ఉంటే మనకి మిగిలేది ఏముండదు, రూపాయి రూపాయి వెనకేస్తేనే కదా మనకి ఏమైనా మిగిలేది అని అంటాడు ఇడ్లీ. దాంతో సరేలే అని అంటుంది భాగ్యం. మరి చాలా రోజులైంది, ఏమైనా ఉందా అంటూ సిగ్గుపడుతూ భాగ్యాన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇడ్లీ. ఆ తర్వాత ఏమైద్దో చూసే వాళ్ళ ఊహకే వదిలేశారు. అటు ప్రేమ స్నేహితురాలు గీత ఫోన్ చేసి, నీకో గుడ్ న్యూస్, నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్న డాన్స్కి 10 లక్షలు రాబోతున్నాయి. సిటీలో గ్రాండ్గా డాన్స్ కాంపిటీషన్ పెడుతున్నారు. ఆ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావని అంటుంది ప్రేమ స్నేహితురాలు. ఆ మాట వినగానే ప్రేమ ఉప్పొంగిపోతుంది. ధీరజ్కి కారు కొనివ్వడానికి ఆ దేవుడు ఈ రూపంలో దారి చూపిస్తున్నట్లున్నాడు అని సంబరపడిపోతుంది.
ఎల్లుండే లాస్ట్ డేట్. నీ పేరు మీద అప్లై చేయనా అని అడుగుతుంది గీత. ఒక్క నిమిషం ఆగవే, ధీరజ్ని అడిగి చెప్తా అని అంటుంది ప్రేమ. ఇక బయటకు వచ్చి ధీరజ్ను వెతుకుతుంది ప్రేమ. అయితే ఎక్కడా కనిపించకపోయేసరికి గీతతో అప్లై చేసేయని అంటుంది ప్రేమ. ధీరజ్కి చెప్పొచ్చులేవే, నీ ఫొటోస్తో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియోస్ పంపించు, నేను అప్లై చేస్తా, సెలెక్ట్ అయితే అప్పుడు చూడొచ్చు అని అంటుంది గీత. దాంతో ఆమె అడిగినవన్నీ పంపించేస్తుంది ప్రేమ. నా భర్తకి కారు కొనివ్వడానికి నువ్వే దారి చూపించావని అనుకుంటున్నాను, నేను గెలిచేలా చేయి స్వామి అంటూ దేవుడిని వేడుకుంటుంది ప్రేమ. కట్ చేస్తే భద్రావతికి కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. వచ్చే వారం నుంచి అమూల్య పెట్టిన కేసుపై వాదనలు జరగబోతున్నాయి. నా మేనల్లుడికి శిక్ష పడే పరిస్థితి రానివ్వను అని అంటుంది. ఏం చేశారు మీరు? నా కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు ఆపలేకపోయారు. ఇప్పుడు కోర్టులో వాదనలు అంటే ఆ అమూల్య సాక్ష్యం బలంగా పనిచేస్తుంది. అప్పుడు నా కొడుక్కి శిక్ష పడుతుంది. నెల రోజులు కానీ వాడికి బెయిల్ రాలేదు. ఇప్పుడు వాడికి శిక్ష పడకుండా ఎలా ఆపుతారు? నా కొడుకుని ఎలా బయటపడేస్తారు అని నిలదీస్తుంది విశ్వక్ తల్లి. నిజమే అక్క, బెయిల్ రావడమే కష్టమైంది. ఇప్పుడు తీర్పు మనకి ఎలా అనుకూలంగా వస్తుంది? వీడికి శిక్ష పడకుండా ఎలా తప్పించగలమని అంటాడు సేనాపతి. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు కళ్ళ ముందు పరిష్కారం పెట్టుకుని ఇంతలా కంగారు పడతారేంట్రా అని అంటుంది శారదాంబ. కళ్ళ ముందు పరిష్కారమా? ఎవరు అని భద్రావతి అడిగితే ఇంకెవరు, రామరాజు అని అంటుంది శారదాంబ.